హలో ఫ్రెండ్స్, నేనైతే మంచి రెసిపీతో మీ ముందు వచ్చాను. బజ్జీలు వేస్తున్నాను. బజ్జీల కోసము శనగపిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. శనగపిండిలో సాల్ట్, బేకింగ్ సోడా, కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగా నేను పొటాటో స్లేస్ని, కాలీఫ్లవర్ని తీసుకున్నాను. వీటితోటి మనం బజ్జీలు తయారు చేస్తున్నాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత బజ్జీలని వేసుకున్నాము. ఇలా కాలీఫ్లవర్ బజ్జీలని ఒక్కొక్కటి శనగపిండిలో ముంచి ఆయిల్లో వేయాలి. ఇలాగ మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ చిన్నపిల్లలు కాలీఫ్లవర్ తోటి, పొటాటో స్లేస్ తోటి వేస్తే చాలా బాగా తింటారు. ఎగ్ బోండా కూడా వేసుకోవచ్చు. ఇలాగా నేనైతే వాళ్ళకి స్నాక్స్ కోసం ప్రిపేర్ చేశాను. ఇంకా మా అమ్మాయి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరూ బజ్జీలు వేసుకొని టమాటా సాస్ తోటి తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. అది చూడండి, మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. భలే స్మూత్గా బాగా వచ్చాయి. బయట మనము హోటల్స్లో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఇంట్లో కూడా వచ్చాయి. మనం బయట తినడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం ఇంట్లోనే బజ్జీలు వేస్తాను పిల్లల కోసం, మా ఆయన కోసం. ఇలాగ మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. దగ్గర పడుతున్నాయి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు ఎలా ఉన్నాయో? కాలీఫ్లవర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోనికి తీసుకుందాము. మనం మినిమం 5 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అచ్చం హోటల్స్ లాగే మనకు బజ్జీలు వచ్చేస్తాయి. లోపల కాలీఫ్లవర్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ తోటి వేసాను. కాలీఫ్లవర్ అంటే వెజిటేబుల్ కదా, హెల్దీ బజ్జీలు తిన్నట్టు ఉంటుందని ఇలా వేసాను. ఇంకా పొటాటో స్లేస్ తీసుకొని నేను సన్నగా పొటాటోని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. మంచి టేస్టీగా వచ్చాయి. సేమ్ హోటల్లో ఎలా ఉంటాయో అలాగే, ఏదో డిఫరెంట్ ఏమీ లేదు. అలా చేశాను. ఇవి మా అమ్మాయిలకి పొటాటో బజ్జీ అంటే చాలా ఇష్టము. అలాగే బనానా తోటి కూడా వేసుకోవచ్చు. మిరపకాయ, బనానా, ఇంకా డిఫరెంట్గా బజ్జీలు వేసుకోవచ్చు. ఇలా మా అమ్మాయిల కోసం అయితే అప్పుడప్పుడు నేను బజ్జీలు ప్రిపేర్ చేసి ఇస్తుంటాను. బయట ఫుడ్ ఎక్కువ నేను పిల్లలకి ఇవ్వను. ఇలా చూడండి, బజ్జీలు, పొటాటో బజ్జీలు కూడా బాగా పొంగుతున్నాయి. ఇలా వేసుకొని బాగా ఇవి కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు మొత్తం రెడ్ కలర్లోకి వచ్చేసాయి. చూడండి, ఇలా మంచిగా పొంగాయి. చూసారు? పొటాటో కాలీఫ్లవర్ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ టేస్ట్ కూడా చూసాము. ఇవైతే కాలీఫ్లవర్ బజ్జీలు లోపల కూడా బాగా ఉడికింది. టేస్ట్ చూసాము, అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి మా అమ్మాయి ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఇలా మొత్తం అన్ని బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నాము. మా అమ్మాయి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ మొత్తం ఎంజాయ్ చేసాము. ఇవి టమోటా సాస్ తోటి తింటే చిన్నపిల్లలకి సరిపోతుంది. మనం పెద్దవాళ్ళైతే చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా బజ్జీలు వస్తాయి. మనం బయట తినడం కంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే మంచి హెల్తీగా ఉంటాయి, టేస్టీ కూడా ఉంటాయి. నాకైతే పర్ఫెక్ట్గా బజ్జీలు వచ్చినాయి. ఇలా మొత్తం బజ్జీలు వేసుకున్నాము. మా ఫ్రెండ్స్, మా అమ్మాయి ఫ్రెండ్స్ బాగా బజ్జీలతోటి బాగా ఎంజాయ్ చేసాము. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కోసము, మార్నింగ్ టిఫిన్ల కోసం కూడా బాగా పనిచేస్తాయి.
సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇంకా మీకు తెలిసి ఉంటే చిట్కాలు అయితే కామెంట్ రూపంలో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఈరోజైతే కాలీఫ్లవర్ తోటి పొటాటో స్లైస్ తోటి బజ్జీలు అయితే వేసుకున్నాము.